మాతృదేవోభవ. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే జగన్మాత. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. ఇంత విశ్వమందు ఇన్ని వేషములందు ఒక్కటైనా మనసుకెక్కదయ్యే. పద్మమగుచు దేవి పాదములన్ మది రాలిపోయే కర్మ కాలిపోయే. పద్మమౌచు దేవి పాదములన్ మది రాలిపోయే కర్మ కాలిపోయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 933వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అడవులు కోతబడ్డవి మహాపదలయ్య మహాపగల్ కనంబడ వపురూపజాతులగు పక్షులు మొక్కలు గూడ. మాయమై జడధితట ప్రవాళములు జారిన వెక్కడు సర్వము ఉర్విపై పొడమెన వేడిమించెడెను పూడెను మాడెను వీడె ప్రాణమున్ అని చెప్పి మరో ప్రమాదం ముంచుకొస్తోందయ్యా, కేదారనాథ్ ప్రమాదం రూపంలో ఇప్పటికే మిమ్మల్ని పలకరించింది, మీరు గమనించడం లేదు అన్నాడు. దాన్ని ఒక పురాణ ఘట్టంతో పోల్చి కవితాత్మకంగా చెబుతున్నాడు ఇక్కడ. జ్వాలాభీల మహోగ్రతాపము మృతప్రాయంబుగా చేయగా. జ్వాలాభీల మహోగ్రతాపము మృతప్రాయంబుగా చేయగా. ఖాళీ అయిన సముద్ర గర్భము సుతుంగప్పంగలేదంచు. ఖాళీ అయిన సముద్ర గర్భము సుతుంగప్పంగలేదంచు. ఆ ప్రళయాద్రి కరంగిపోయి మమకారంబున్ ప్రదర్శింప. ఆ ప్రళయాద్రి కరంగిపోయి మమకారంబున్ ప్రదర్శింప. కీలాలాగారము హద్దు మీరినదు వేళాకోళమా సృష్టితో. కీలాలాగారము హద్దు మీరినదు వేళాకోళమా సృష్టితో. హిమాలయాలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోతోంది. ప్రమాదం రెండు కూడా. కేదారనాథ్ ప్రమాదం రూపంలో భగవంతుడు సూచించింది అదే, ప్రకృతి సూచించింది అదే. మనం జాగ్రత్త పడాలి. జ్వాలాభీల మహోగ్రతాపము మృతప్రాయంబుగా చేయగా. రకరకాల వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలు, ప్లాస్టిక్లు కలవడం కారణంగా, అలాగే భూమి మీద ఉన్నటువంటి మహోగ్ర వాయువులు పేరుకొన్న ప్లాస్టిక్ కారణంగా భూమిలోకి ఇంకే అవకాశం లేక సముద్రం మీదకి పరిగెట్టి సముద్రాన్ని మార్చేసిన కారణంగా సముద్రం మృతప్రాయమైంది. అక్కడ జీవులన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పటికే చేపల సంఖ్య కోట్లలో తగ్గిపోయింది. చెత్త పెరుగుతోంది, చేపలు తగ్గుతున్నాయి. ఖాళీ అయిన సముద్ర గర్భం ఖాళీ అయిపోతోంది. జీవరాశి ఉండట్లేదు అక్కడ. నీరు తగ్గిపోతుంది ఈ వేడికి. అయితే ఏమవుతుంది? హిమాలయాలు కరుగుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది. ప్రకృతిలో ఏదో ఒక సంతులనం. ఆ హిమాలయాలు ఎందుకు కరుగుతున్నాయో చెబుతున్నాడు కవితాత్మకంగా ఒక పురాణ ఘట్టాన్ని జోడించి. హిమవంతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు మైనాకుడు, కుమార్తె పార్వతీదేవి. పార్వతీదేవిని పరమేశ్వరుడికిచ్చి పెళ్లి చేశాడు. కుమారుడు మైనాకుడు. అప్పట్లో రెక్కలు ఉండేవి పర్వతాలకి. ఆ రెక్కలతో అవి ఎక్కడ పడితే అక్కడ వాలడం వల్ల ప్రజలకి చాలా ఘోరమైన నష్టం జరుగుతోందని ప్రజలంతా వెళ్ళి మొత్తుకుంటే త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడు వజ్రాయుధంతో రెక్కలు ఖండించినట్టుగా పురాణ కథ. అలాగ అన్ని పర్వతాల రెక్కలు ఖండిస్తూ ఉంటే ఎక్కడ నా రెక్కలు ఖండిస్తాడో అని భయపడి మైనాకుడు రెక్కలున్న పర్వతం పారిపోయి సముద్రంలో దాక్కున్నట్ట. ఇంకెక్కడ దాక్కున్నా పట్టేస్తాడని. సరిగ్గా ఇంద్రుడు దిక్కు తూర్పు, సముద్రుడు దిక్కు వరుణుడు పశ్చిమం. ఈయనకి ఆయన శత్రువు అవుతాడు కదా, ఎదురుగా ఉన్నవాడు శత్రువు అనేగా మనకి లెక్క. అందుకని వెళ్ళాడు, అక్కడ దాక్కున్నాడు. ఆయన సముద్రం లోతు కదా, ఇంద్రుడు ఏదో క్షమించి వదిలేశాడు. ఇప్పుడు హిమాలయం అనుకుంటోందట, అబ్బబ్బో ఈ మానవులు విపరీతంగా ప్లాస్టిక్ వాడుతున్నారు, విపరీతంగా దుర్వాయువులను పంపిస్తున్నారు, అందువల్ల వేడెక్కిపోయింది సముద్ర ప్రాంతం అంతా, దానివల్ల నీరంతా ఆవిరైపోతుంది, చేపలు చచ్చిపోతున్నాయి, సముద్రం ఖాళీ అయిపోతుంది. ఆ సముద్ర గర్భం ఖాళీ అయిపోతే మా అబ్బాయి బయటపడిపోతాడు మైనాకుడు, అప్పుడు ఇంద్రుడు చంపేస్తాడు. మరి నా కొడుకుని నేను కాపాడుకోపోతే ఎలాగా? పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి లంచం ఇచ్చి విడిపించుకోవాలి కదా. ఎంత చెడ్డవాడైనా కొడుకుని వదిలేసుకుంటామా? భారతదేశంలో మంత్రులే కదా నాకు ఆదర్శం.
అని సముద్రం హిమవంతుడు కూడా ఎలాగో అలా కరిగిపోయి సముద్ర మట్టం పెంచాలని హిమాలయాలు కరిగిపోతున్నాయ్యా, కరిగిన మంచంతా వెళ్ళి సముద్రంలో పడుతుంది, మళ్ళీ సముద్ర మట్టం పెరుగుతుంది, అప్పుడు మునిగిపోయేది మా కాకినేడే కదా అంటున్నాడు. హిమాలయాలు కరుగుతున్నాయి, దానివల్ల సముద్ర మట్టం పెరుగుతుందనడానికి ఒక పౌరాణికమైన కల్పన ఇది, అన్వయం. దీన్నే సూర్యకాంతిని చంద్రకాంతి చేయడం అంటారు కవిత్వంలో. హిమాలయాలు కరగడం, నీరు జారడం, కారడం, ఆ సముద్రంలో కలవడం, ఇదంతా సూర్యకాంతి అంటే శాస్త్రం. అది దాన్ని ఒక పురాణ ఘట్టానికి జోడించి చల్లన చేసి అర్థమయ్యేలా చేసి సోదాహరణంగా చెప్పడం ఉందే చంద్రకాంతి. శాస్త్రీయమైన విషయాలను కూడా కవిత్వంలో చెప్పచ్చు హాయిగా. అది సూర్యకాంతిని చంద్రకాంతి చేయడం అంటారు. కాళిదాసాదులు అందరూ చేసిన పనే వాల్మీకితో సహా. ఇక్కడ ఈ కవి కూడా చేశాడు. జ్వాలాభీల ముఖోగ్రతాపము మృతప్రాయంబుగా చేయగా ఖాళీ అయిన సముద్ర గర్భము సుతుంగ పంగలేదంసు. ఆ ప్రళయాద్రి కరంగిపోయి మమకారంబున్ ప్రదర్శింప కీలాలాగారము హద్దు మీరినదు వేళాకోళమా సృష్టితో. హిమవంతుడు మమకారం చూపిస్తున్నాడేమోనయ్యా, అందుకని కరిగిపోతున్నాడు ఆయన. మా అబ్బాయిని కాపాడుకోవాలంటే సముద్ర మట్టం పెంచాలని పెంచేస్తున్నాడు. కీలాలాగారము అంటే సముద్రం. వేళాకోళాలు చేయకుండా సృష్టితో ఏమవుతుందో గమనించండి అన్నాడు. కీలాలము అంటే నీరు. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భువనం వనం కవందమద కంబాధ పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీయ నీర క్షీరాంబు శంబరం కృపీటకాండమస్త్రీ స్యాత్ జీవనీయం కుశం విషం మేఘ పుష్పం ఘనరస త్రిశుద్వే ఆప్యం అమ్మయం ఇన్ని పేర్లున్నాయి నీటికి. అమ్మయ్య అనే వరకు అందులో కీలాలం ఒకటి. కీలాలాగారము హద్దు మీరినదు వేళాకోళమా సృష్టితో. ఇంకో విశేషం, మహిని పరచుకొనును మంచు భూములు కావు. చూడు కవి, ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనోవీధిలో దర్శనం చేయవయ్యా, ఊహించుకోవయ్యా. ఏవో నెమ్మదిగా కదులుతూ వస్తున్నాయి చూడు, ముక్కలు అవుతున్నాయి, జారుతున్నాయి, అలా వెడుతున్నాయి. ఏమిటవి? మహిని పరచుకొనును మంచు భూములు కావు, కదలుచుండుగాని నదులుగావు, జారిపడునుగాని జలపాతములు కావు. ఏదో పొడుపు కథ వేశాడు కవికి. మహిని పరచుకొనును మంచు భూములుగావు, కదలుచుండుగాని నదులుగావు, జారిపడునుగాని జలపాతములుగావు. ఏమిటవి? హిమనదమ్ములవి భ్రమలుగావు. భగవంతుని సృష్టి విశేషం ఎంత గొప్పదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషం. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు కథామృతంలో, నాకు ఆ నిత్య పదార్థం మీద ఎంత ప్రేమ ఉందో ఆయన లీలైన ఈ సృష్టి మీద కూడా అంతే ప్రేమ ఉంది అంటారు ఆయన. సృష్టిని అలా ప్రేమించాలి మనం, ద్వేషించక్కర్లా. ఎంత లీలండి. ఎక్కడో ఫ్రాన్స్ దేశం మొన్న ఏదో పత్రికలో అట్ట మీద చూశాను, పావుగంట చూస్తూ ఉండిపోయాను అలాగా. ఎంత బాగుంది ఈ దృశ్యం అని. ఆ డెన్మార్క్ దేశం, దాంట్లో ఏదో ఒక దీవి, డెన్మార్క్ దేశంలో ఏదో ఫారో అని ఏదో దీవి, అందులో ఓ చిన్న గ్రామం గ్యాసెడెల్లా. ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఓ కొండ, ఆ కొండ మీద ఓ పచ్చగడ్డి మైదానం, అందులో 18 ఇళ్ళు. ఆ గ్రామం పేరు గ్యాసెడెల్లా. అక్కడికి గ్యాస్ ఎలా వెళుతుంది? గ్యాసెడెల్లాకి కరెంట్ అలా వెళ్ళింది ఏమో. 18 కుటుంబాలు బతుకుతున్నాయి అక్కడ, 18 ఇళ్ళు ఉన్నాయి, ఉన్నారు. అది ఒక ప్రముఖ పత్రిక ఆదివారం పుస్తకం మీద బొమ్మ వేస్తే నేను ఒక పావు గంట చూస్తూ ఉండిపోయాను. అసలు అక్కడికి వెళ్ళి ఉంటే ఎలా ఉంటుందని. ఊహల్లోనైనా ఉందాం కనీసం, ఇది సాధ్యమో కాదు, ఊహల్లో ఉందాం. ఊహలో ఉంటే ఉన్నట్టేనండి. ఊహలో మనకు శరీరం ఏర్పడుతుంది. ఛాయా శరీరే ప్రతిబింబ మాత్రే శంకరాచార్య చెబుతారు వివేక చూడబళ్ళు. అనేక రకాల శరీరాలు ఉన్నాయ్యా, అవి ఏవి నువ్వు కానట్టే ఈ శరీరం కూడా నువ్వు కాదన్నాడే. ఛాయా శరీరే ప్రతిబింబ గాత్రే యత్ స్వప్నదేహి హృది కల్పితాంగే యథా ఆత్మభావస్తవ నాస్తి కాచితు జీవశరీరేతు తథైవ మాస్తు అంటారు. నీడగా ఒక శరీరం ఏర్పడింది, అది నువ్వు కాదు కదా. ప్రతిబింబంగా ఒక శరీరం చూస్తున్నావు అద్దంలో, అది నువ్వు కాదు కదా.
యత్ స్వప్నదేహే, కలలో నీకో శరీరం ఏర్పడుతుంది, అది నువ్వు కాదు కదా. హృది కల్పితాంగే, ఊహించుకుంటున్నావు ఎక్కడో ఉన్నట్టుగా ఇలా కూర్చుని పగలే, అది అది ఆ ఊహలో ఏర్పడిన శరీరం కూడా నువ్వు కాదు కదా. వీటన్నిటి మీద నేను అనే భావన లేనప్పుడు ఈ శరీరం మీద మాత్రం నేననే భావన ఎందుకు? ఇది అందులో భాగమే తీసి అన్నాడు ఆయన. అదే వివేకం చూడమని. అలా ఆలోచించగలగాలి రోజు 5 నిమిషాలని. అప్పుడు దేహ వ్యామోహం తగ్గుతుంది. లలితా సహస్రంలో భండాసుర వధ వృత్తాంతం ఏమిటో అర్థమవుతుంది. ఆ పత్రిక అనుబంధం ఆ చిత్రం మీద, ఆ చిత్రం చూడగానే నాకు అక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అసలు ఆ 18 కుటుంబాల్లో నాది ఒకటైతే పోనీ నేను ఒక్కడే అయినా సరే, మరి మీరు కూడా వస్తామంటారో రానంటారో, పోనీ ఉందాం, కొన్నాళ్ళు ఉండి వచ్చేద్దాం. అసలు ఎంత బాగుంటుంది ఆ సముద్రం మధ్యలో ఆ కొండ. అలాగే ఏదో ఆ 18 రోజులకు 10 రోజులకు దొరకపోతుందా, ఏదో తిందాం, అసలు అది ఏమిటో చూద్దాం. అక్కడి నుంచి ఓ జలపాతం పడుతుంది ఆ కొండ మీద. ఆ జలపాతం బొమ్మ కూడా వేసాడు, సముద్రంలో పడుతుంది. ఆ జలపాత ధారే వాళ్ళు వాడుకుంటున్నారు. దాంతోనే అక్కడ కావలసిన పంటలు కూడా పండుతాయి, బతికిస్తున్నారు. అందులో ఒకడెవడో కిరాణం కొట్టి పెడతాడు, అందులో ఒకడెవడో భూమి కబ్జా కూడా చేయొచ్చు. మనం వెళ్ళాక తేలుతుంది ఆ విషయం. సబ్ రిజిస్టార్ కూడా తెలుసుకోవాలి. అక్కడ ఓ సబ్బు ఓ రిజిస్టార్ ఉంటారు, ఆ సబ్బు పెట్టి వాడిని తోమాలి. ఉంటాయి అక్కడ గొడవలు అక్కడ ఉండొచ్చు, అక్కడైతే ప్రశాంతంగా ఉందని కాదు. అసలు ముందా లేదా? ఇది భగవన్ లీలకి తార్కాణమా కాదా? ఇదేనండి లీలను కూడా ప్రేమించడం అంటే, సృష్టిని ప్రేమించడం అంటే. ఇది ఎంతసేపు మన ఇల్లు, మన గొడవ, మన కుటుంబం, మన వాళ్ళ అభివృద్ధి కాదు. సృష్టి మొత్తాన్ని చూడగలగాలి. ఒక్క చెట్టు మీద పైకి కిందికి పైకి కిందికి పాకుతున్న ఉడతను చూడండి. ఒక అరగంట కాలక్షేపం కోసం కాదు, అసలు దాని శక్తి, దాని ఆలోచన, దాని ఊహ ఏమిటి అని ఆలోచిస్తే విశ్వం అంతా అప్పుడు అర్థమవుతుందండి. ఉడతతో నీకేం పని? ఓ పక్క పరీక్షలు వస్తుంటే, అన్నిటికీ పరీక్షలే, జీవితం అంతా పరీక్షలే, అధవ పరీక్షలు. పుట్టిన మొదలు చచ్చే వరకు పరీక్షలే. ఈ మొత్తం ఈ బాదరబందీ నుంచి బయటపడాలండి, ఆ ఉడతను చూడాలండి. మా మిత్రుడు బాపినేని శివశంకరన్ ఆ ఉడత మీద రాశాడు కవిత్వం. అదే మరి కవి దృష్టి అంటే, కవయ క్రాంత దర్శనక. అది మరో లోకం అంతే, అది ఉడత లోకం, అది ఉడత భక్తి. అలాంటివన్నీ చూడాలి, అప్పుడే మనస్సు విశాలం అవుతుంది. దుర్మార్గాలు చేయరు అటువంటి మనుషులు, ఆక్రమించరు, ఉన్నదే ఎక్కువ వాళ్ళకి. ఎందుకంటే ఏమీ ఖర్చు లేకుండా ప్రకృతిని చూసి ఆనందిస్తున్నారు. వాళ్ళ మనస్సంతా అలాగే ఉండు, వస్తువులు పేర్చుకోవడం మీద ఉండదు వాళ్ళ ఆనందం. ఇదే మనం గ్రహించాలి. అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. ఆ హిమనదాలు చూస్తుంటేనే ఎంత బాగుంటాయండి. అలా భూమంతా పరుచుకుంటాయి, మహిని పరుచుకొను మంచు భూములు కావు. చూస్తే మంచు అంతా పరుచుకుంటే మంచు భూములు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటి కదులుతున్నాయి. భూమి కదలదంటే మన మొత్తం మీద కదిలినా మన కదలనట్టే ఉంది కదా, కానీ అది కదులుతున్నాయండి. కదులుచుండు కదిలితే నది, నది కాదు. కదులుచుండు కానీ నదులు కావు. మహిని పరుచుకొను మంచు భూములు కావు. మరి భూమి కాకపోతే కదులుతోంది కదా, కదులుతోంది కాబట్టి భూమి కాదు అన్నప్పుడు పోనీ కదిలేది నది అందామంటే కదులుచుండు కానీ నదులు కావు. జారిపడును నది మామూలుగా నేల మీద ప్రవహిస్తుంది, జారిపడేదాన్ని జలపాతం అంటాం మనం. జారిపడును కానీ జలపాతములు కావు. అది జారిపడుతుంది కాబట్టి నది అనడానికి వీల్లేదు. అలా జారిపడుతుంది కాబట్టి జలపాతం అందామంటే జలపాతం కాదు. పరుచుకుంది కాబట్టి భూమి అందామంటే భూమి కాదు, కదులుతోంది. కదులుతోంది కాబట్టి నది అందామంటే నది కాదు, అది జారిపడుతోంది. జారిపడుతోంది కాబట్టి జలపాతం అందామంటే జలపాతము కాదు. మరి ఏమిటంటే హిమనదమ్ములవి భ్రమలు కావు. ఓ చిన్న పద్యంలో ఎంత అందమైన భావన వచ్చిందండి. మహిని పరుచుకొను మంచు భూములు కావు, మహిని పరుచుకొను మంచు భూములు కావు. కదలుచుండుగాని నదులుగావు, జారిపడునుగాని జలపాతములుగావు. హిమనదమ్ములవి భ్రమలు కావు. సాగర ఘోష 2001లో మొట్టమొదటిసారి వేసినప్పుడు ఈ పద్యం నాకు చాలా ముచ్చటై నచ్చి అట్ట మీద, వెనక అట్ట మీద వేశాను ఈ పద్యాన్ని. ఆ హిమనదాల బొమ్మ వేసి ఈ పద్యం వేశాను. మీ కావ్యంలో మీకు బాగా నచ్చింది చెప్పండి. చాలా ఉంటాయ్యా. తన పిల్లల్లో ఎవరెక్కువ అంటే తండ్రి ఏం చెబుతాడు, అలాగే పద్యాలు. కానీ ఇది వెయ్యి సరదాగా అన్నాను నేను. ఎందుకంటే ఒక శాస్త్రీయమైన విషయాన్ని అందంగా చెప్పగలిగాననే ఆత్మవిశ్వాసం, ఆత్మానందం నాకు కలిగింది ఈ పద్యం. ఓ పొడుపు కథ వేసినట్టుగా వేసి సమాధానం చెప్పడం. హిమనదమ్ములవి భ్రమలు కావు. ఇప్పుడు అవి దగ్ధమైపోతున్నాయి. ఆ హిమనదాలు దగ్ధమైపోతున్నాయి. అవన్నీ కరిగి నీరై సముద్ర మట్టం పెరిగిపోతుంది. మరి ఏ రకంగా బయటపడాలి? అందుకే చెబుతోంది సముద్రం, చాలా జాగ్రత్త పడాలి కవి, లేకపోతే మొత్తం అయిపోతుంది. శాపం బౌనిది భూమి గంతకును.
ఇలా చివరికి హిమనదాలు కూడా కరిగిపోయి మొత్తం నీరైపోయి సముద్రంలో కలిసిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ప్రకృతి మొత్తం సంతులనం తప్పిపోతుంది, పర్యావరణం నాశనమైపోతుంది. శాపంబోనిది భూమికంతకును వర్షాభావముల్గల్గు ఐరోపా మంచుయుగమ్ము పాలపడు నీరో కానరాదు ఆఫ్రికా పాపంబేమో ఎడారిగా మిగులు శాపం బిచ్చుటల్ కాదు దుర్వ్యాపారంబులు మానకున్న మేము కావల్లేరు బ్రహ్మాదులున్. శాపం బౌనిది భూమికంతకము. హిమనదాలు జారుతుంటే ఏదో సెల్ఫీలు తీసుకుందాం అనుకుంటున్నారేమో, చాలా ప్రమాదం అయ్యాయి. ఇది అంతంత హిమనదాలు అచ్చుల్లా పెచ్చుల్లా అలా నెమ్మదిగా కదులుతూ ఉన్నటువంటివి అలా మొత్తం కరిగి నీరైపోయి సముద్రంలో కలిసిపోతున్నట్టు చాలా ప్రమాదం ఇది. కేదార్నాథ్ వరదలు ఆ ప్రమాదానికి సూచిక. మన విపరీత ప్రయాణాలు, యాత్రలు, మన ప్లాస్టిక్ వాడకాలు మానకపోతే. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ వాడాల్సిన అవసరం రాదండి, ప్రయాణంలోనే ఎక్కువ వస్తుంది. మీరు గమనించండి. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి. భగవంతుని చూడడానికి ప్రయాణం అక్కర్లేదండి. మన తత్వశాస్త్రం ప్రకారం కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడబోనేటికి కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులుగారి లోకులకట శ్రీకాళహస్తీశ్వర. ఇంట్లో కూర్చొని నమశివాయ అనుకోలేడా, దేనికి తిరుగుతున్నాడు ఇవన్నీ అన్నాడు. అంటే వెంటనే ఓ సమాధానం చెబుతా, కాస్త 4 చూడాలి కదా, 4 చూడాలని చూస్తే విహారయాత్రమ్మా, దాన్ని తీర్థయాత్ర అనొద్దు. నిజాయితీగా ఉండండి. 4 చూడడం కోసమే పెడితే 4 చూడడం కోసమే వెళ్ళామని చెప్పండి. విహారయాత్ర అది, తీర్థయాత్ర కాదు. తీసేయి, పుణ్యం తీసేయి. ఓ పక్క తీర్థయాత్ర అంటాం, పుణ్యం అంటాం. ఇంట్లో కూర్చుంటే దేవుడు దొరుకుతాడు కదా అంటే 4 చూడాలి కదా అంటాం. అలాగని విహారయాత్ర కదా, విహారయాత్ర ఏమిటి అంటాం. మళ్ళీ అన్నీ మనమే. అంటే మనకి దేని మీద ఒక స్థిరమైన అభిప్రాయం, ఒక విశ్లేషణ లేదండి. అసలు ఎందుకు చేస్తున్నాం అనేది. జీవితంలో పెద్ద దుఃఖం ఏది అంటే శంకరాచార్య ప్రశ్నోత్తర చూడామణిలో చెబుతారు, ప్రశ్నోత్తర రత్నమాలికలో, వృద్ధాప్యంలో వార్తలు యాత్రలు చేయడం కంటే పెద్ద దుఃఖం ఇంకోటి లేదన్నాడు. 60 ఏళ్ళు దాటాక యాత్రకి వెళ్ళాడంటే అంతకంటే పెద్ద దుఃఖం పడేవాడు ఇంకొకటి లేడు అన్నాడు. ఇవాళ అందరికీ మోకాళ్ళ నొప్పులు, అడుగులు తీసి అడుగు పెట్టడం కాదు. మానసరోవరం చూస్తావు, ఇక్కడ మట్టిపేట పట్టుకోలేవు. అందరికీ అవేవో చూడాలి, అవేవో చెయ్యాలి. ఎందుకంటే డబ్బులు బాగా ఉన్నాయి, డబ్బులు ఎవరికి లెక్కలేదండి. ఇప్పుడు డబ్బులు బాగా పెరిగిపోయాయి అందరి దగ్గర. ఆ డబ్బు ఏదో అలా ఖర్చు పెట్టాలి. అవి భౌతికానందాల కోసమే. హిమనదాలు జారి కరిగిపోయి సముద్రంలో కలిసిపోవడం చాలా ప్రమాదకరమైన విషయం. అందుకే శాపం బోనిది భూమికంతకును వర్షాభావములు కలుగు. అంత విపరీతంగా సముద్ర మట్టం పెరిగిపోతే సునామీలు, వరదలు రావడం, ఊళ్ళు మునిగిపోవడమే కాకుండా లోపల సముద్ర గర్భంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే సముద్రపు నీటిని ఎప్పుడూ భగవంతుడు తగ్గకుండా, అది భూమి మీదకి రాకుండా చెలియల కట్ట ఏర్పాటు చేశాడు. దాన్నే వేళ అంటారు. ఆ వేళ పాలన చేయవలసింది పోయి మనం వేళాకోళం చేస్తున్నాం. మావలిన్ వేళాపాలన మీకు వీలుపడునా వేయిండ్ల పూజారులై అంది పూర్వమే సముద్రం తరంగం మీకు గుర్తుంటుంది. మావలెన్ వేయిండ్ల పూజారులై ఉందురు కదా, మావలెన్ వేళాపాలన మీకు వీలుపడునా వేయిండ్ల పూజారులై లీలామోద కథావిధానముల వల్లీలస్యముంజేయరే. కవిగారు ఆలస్యంగా వస్తే అంది మనకి పూర్వం చదువుకున్నాం. మాకు మళ్ళీ మీకు వేళాపాలన ఎందుకు వీలు పడుతుందా అంది. వేళాపాలన అంటే ఆ వేళని దాటకుండా ఉండడం, క్రమశిక్షణ, భగవంతుని యొక్క ఆజ్ఞను ధిక్కరించకుండా ఉండడం. భీషోదయతి సూర్య భీషాస్మాద్వాతః పవతే భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమకాని. భగవంతుని యొక్క ఆజ్ఞ యందు సృష్టి నియమం, ఆ నీతికి భయపడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. గాలి వీస్తోంది, అగ్ని వెలుగుతోంది, ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు మేఘం రూపంలో. మృత్యుర్ధావతి పంచమక. చివరికి మొత్తం సృష్టి అంతా కూడా పుట్టుక నుంచి మృత్యు వరకు అదే పద్ధతిలో అలా నడుస్తుంది. ఆ ఆజ్ఞ కట్టుబడి ఉంది సముద్రం, కాబట్టి నడుస్తుంది. అది కూడా మనం మార్చేస్తూ ఉంటే ఏమవుతుంది, మొత్తం సృష్టి మూలం నాశనం అవుతుంది. వర్షాభావములు కలుగు, వర్షాలు కురవు, చాలా కష్టం.
దాగుడు మూతలు ఆడుతున్నాం ఎప్పటికే. నైరుతి ఈశాన్యం లెక్కలెట్టుకుంటున్నాం. అక్కడికి వచ్చాయి, ఇక్కడికి వచ్చాయి ట్రాఫిక్ జామ్ వల్ల ఆగిపోయాయి. ఏం చేద్దాం? వాటికి ట్రాఫిక్ ఉంది. ఐరోపా మంచు యుగమ్ము పాలపడు. ఒక ప్రాంతంలో విపరీతంగా కురిస్తే ఒక ప్రాంతంలో అసలు కురవవు. ఐరోపా ఖండం మొత్తం మంచు యుగం పాలపడుతుంది. అందుకే ప్యారిస్ ఒప్పందం కోసం అన్ని దేశాల వాళ్ళు కృషి చేశారు. మన దేశ ప్రధానమంత్రి అఖండమైన కృషి చేశారు. ట్రంప్ దానికి దుంపదించాడు. స్వార్థపరులు ఉంటే అంతే నాయకులు. విశాల భావాలు లేకపోతే చాలా కష్టం. ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయవలసిన అవసరం చాలా ఉంది. ప్రపంచ దేశాలన్నీ నినదించవలసినటువంటి విషయం అది. ఒక్కడి మాట నెగ్గనీయకూడదు. ఆ ట్రంప్ని ఆ దేశంలోనే అభిశంసన తీర్మానంతో దించేయాలి అని ప్రపంచం అంతా తపస్సు చేయాలి. దేవుణ్ణి ఆ కోరికే కోరాలి మనం. ఈ ట్రంప్ గాని దించేయి, ఆ ఉత్తర కొరియా వాడిని చంపేయి, శని ఎదిరిపోతుందని. వీళ్ళిద్దరే పెద్ద శని కింద తయారయ్యారు. వీళ్ళిద్దరూ కొట్టుకుని ప్రపంచాన్ని ముంచేసేలా ఉన్నారు. దానికి ప్రపంచమంతా ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. అందుకు దేశ నాయకులు కృషి చేయాలి. ఐరోపా మంచు యుగము పాలపడు. నీరో కానరాదు. నీరు కనపడదు ఎక్కడ. ఇవాళగా మొత్తం మన ఊళ్ళలో మన దేశంలో మీరు చూడండి, అంతా కొనుక్కుంటున్న నీరే తాగుతున్నాం. ఆ కొనుక్కుంటున్నది కల్తీ అనే వార్తలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇంకా ఏం తాగుతాం, ఎలా బతకాలి, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. అదే ఉంది పాట ఇప్పుడు. ఎందుకంటే మా అందశ్రీ చెప్పిన మాటే, మాయమైపోతున్నడమ్మా మనిషి, మాయమైపోతున్నడమ్మా, మాయమైపోతున్నడమ్మా మనిషి, మాయమైపోతున్నడమ్మా. మనిషి మాయమైపోతున్నాడండి. మానవత్వం పోతుంది. ఎందులో ఏది కలిపితే నాకే నా లాభం, నాకు ముఖ్యం, నా పిల్లలు తినకుండా ఉంటే చాలు. ఇంకో తినేవాళ్ళు వేరే తినేవాళ్ళు పిల్లలు కదా, వాళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళు కాదా? ఏదైనా మనకు ప్రయోజనం సాధించాలంటే మన వర్గం వాళ్ళందరినీ మనం రెచ్చగొట్టేస్తున్నామే. ఆ వర్గానికి మేము ప్రతినిధులం, ఈ వర్గానికి మేము శృతినిధులో ఉంటాము. కనీసం ఆ వర్గం క్షేమమైనా చూడాలా. మానవులంతా ఒక వర్గం కాదా? అనుకుంటే స్వర్గం కాదా భూమి? ఈ దేహమేనా నేను ఎంతసేపు? శాపం బోనిది భూమికంతకును వర్షాభావములు గలుగు. ఐరోపా మంచు యుగము పాలపడు. నీరో కానరాదు. ఆఫ్రికా పాపంబేమో ఎడారిగా మిగులు. చూడండి, ఓ చోట వర్షాభావాలు, ఓ చోట మంచు యుగం, ఓ చోట నీళ్లు కనపడవు, నీళ్లు ఉండవు, ఇంకో చోట మొత్తం ఎడారిగా మారిపోతుంది. ఇవన్నీ జరగబోయే పరిణామాలు ఆయా ఖండాల్లో ఏం జరుగుతాయో కూడా సముద్రం చెబుతాం స్పష్టంగా. ఇవన్నీ శాస్త్రీయ విజ్ఞాన సందేశ పత్రికల్లో చూసి రాసిన విషయాలు. వాటన్నింటినీ కవితా రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు ఈ కవి. అంతే, సూర్యకాంతిని చంద్రకాంతిగా మార్చడం. శాపంబోనిది భూమికంతకును వర్షాభావములు గల్గు. ఐరోపా మంచు యుగము పాలపడు. నీరో కానరాదు. ఆఫ్రికా పాపంబేమో ఎడారిగా మిగులు. శాపం విచ్చుటం కాదు దుర్వ్యాపారంబులు మానకున్న మేము కావలేరు బ్రహ్మాదులు. బ్రహ్మాది దేవతలు కూడా మేము కాపాడలేరయ్యా దుర్వ్యాపారాలు మానుకోపోతే. ఈ జీవరాశిని చంపడం, అడవులు నాశనం అవ్వడం, ఇవన్నీ ఇలాగే జరుగుతూ ఉంటే బ్రహ్మాది దేవతలు కూడా కాపాడలేరు. దీనికి తక్షణం మూత ముయ్యాల్సిందే, వేత వేయాల్సిందే. అప్పుడే అది నిలబడుతుంది ఖచ్చితంగా. కాస్తేనా మనం మేలుకోగలుగుతాం. సారాంశంగా ఒక్క మాట చెబుతోందండి. కుతప కుతుపమయ్యే కుతలమంతయు నేడు పుతమైన బ్రతుకు మూతపడి బొగ్గు పులుసు వాయు ఉగ్గుపాలుగా మారే వసతేయమగునే వసుధ. ఇంకా కుతుబం అంటే సంస్కృతంలో ఒక బుడ్డి, చిన్న చెంబు లాంటిది. కుతలమంతయు నేడు కుతప కుతుపమయ్యే. కుతపం అంటే నట్టనడి మధ్యాహ్నం, మంచి వేడి ఉండేటువంటి సమయం కుతపకాలం అంట. వేడినీటి బుడ్డిలా తయారైందయ్యా మొత్తం భూమండలం అంతా. ఒక్క మాట చెప్పాలంటే కుతప కుతుపమయ్యే కుతలమంతో ఈనాడు. కుతలము అంటే భూమి, కుతుపం అంటే ఒక చిన్న చెంబు లాంటి బుడ్డి లాంటిది. అదే కుతప కుతుపం అంటే వేడినీటి బుడ్డి. వేడినీటి బుడ్డిలో తయారైపోయిందయ్యా. కుతప కుతుపమయ్యే కుతలమంతయు నేడు పుతమైన బ్రతుకు మూతబడి. పవిత్రమైన బతుకు స్వచ్ఛంగా ఉండేది నాశనం అయిపోయింది. మనస్సులు పక్కనట్టండయ్యా, నీతి ధర్మాలు పక్కనట్టండయ్యా. ముందు భౌతిక జీవితాన్నైనా కాపాడుకోవాలిగా. బతుకుంటే కదా నీతి ధర్మం. అది కూడా లేదు. అన్నంలో స్వచ్ఛత లేదు, నీళ్లలో స్వచ్ఛత లేదు, పాలల్లో స్వచ్ఛత లేదు, కూరగాయల్లో లేదు, ఊరగాయల్లో లేదు, పళ్ళల్లో లేదు, కళ్ళల్లో లేదు. ఎలా బతుకుతాం? బొగ్గు పులుసు వాయు ఉగ్గుపాలుగా మారే. కార్బన్ డైఆక్సైడ్ అందరికీ ఉగ్గుపాలైంది. అమూల్ స్ప్రే డబ్బాలో తయారైంది. బొగ్గు పులుసు వాయువే ఉగ్గుపాలు.
మనమంతా పిలుస్తున్న దాన్ని. వాసతేయమగునే వసుధ ఇంక ఈ వసుధ వాసతేయం అవుతుందా? నిలబడేలా ఉంటుందా? నివాసయోగ్యం అవుతుందా? కుతప కుతుమమయ్య కుతలమంతయునేడు పూతమైన బ్రతుకు మూతపడి బొగ్గు పులుసు వాయు బొగ్గు పాలుగా మారే వాసతేయమగునే వసుధ ఇంకా. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు తెలుగులో మాట్లాడు.